నమస్తేనండి, నేను మీ కృష్ణ. ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ సమావేశంలో భావోద్వేగమైన వ్యాఖ్యలను చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలపై పెట్టిన కేసులు త్వరలో ఎత్తివేయాలని చెప్పి హోంమంత్రితో పాటు పోలీసు అధికారులు కూడా తాను సూచించినట్లు చెప్పారు. అయితే ఎవరైతే అక్రమ కేసులు బనాయించారో వారందరికీ త్వరలోనే ఉపశమనం కలగనుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాష్ట్రంలో కూటమి పార్టీలను చీల్చేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్ర పండుతున్నాయని, ఈ కుట్రలను కార్యకర్తలే ప్రకటించాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఆయన సమన్వయ సమావేశంలో ఏం మాట్లాడారో మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ప్రతిపక్షంలో ఉన్న సైకో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు పార్టీలు కానీ మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. తెలుగుదేశం పార్టీ పేర్లతో వాళ్ళని తిడతారు, వాళ్ళ పేరుతో మనం తిడతారు. మనం అప్రమత్తంగా ఉండాలి. మీ అందరూ ఒకటి చెప్తున్నా, నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు రాదు, ఉండదు. పవన్ అన్న కానీ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేదంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చాలా క్లారిటీతో రాబోయే 5 కాదు 10 కాదు కనీసం 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేయాలి, గెలవాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి. నేను నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో నవ్వుతా చెప్పా ఒక పోలీస్ సోదరుడికి, మన హోంమంత్రి గారు కూడా తల్లి వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. మీ అందరి త్యాగాల వల్ల భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా 175 స్థానాలలో 164 స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. వైనాట్ 175 అన్నవారు టీమ్ 11కే పరిమితం అయిపోయే పరిస్థితి మనందరం కూడా చూసాం. అహంకారం వద్దు, కష్టపడే మనస్తత్వం మనకు కావాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నాయో నాకు తెలుసు. సకాలంగా జీతాలు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నాం, కానీ చాలని పెన్షన్ని మనం పెంచాం. ఈరోజు గర్వంగా